మా పొలంలో టమోటా కోయడానికొచ్చాను. మా నాన్న అయితే చాలా పండించారు టమోటో తోట. ఒక ఎకరాకైతే వేశారు. టమోటాలైతే ఒక్కొక్క చెట్టుకి చాలా ఫుల్‌గా కాసాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ సమ్మర్‌లో ఫుల్‌గా టమోటాలు రావు కదా! ఎక్కడ చూసినా టమోటాలు తగ్గుతాయి. కానీ చాలా పండించారు మా నాన్నయితే. మా అమ్మ, మా నాన్న కష్టం ఇంత అంతా కాదు. తెల్లవారుజామున వచ్చేస్తే ఇక పొద్దుపోయే వరకు ఉండేవోళ్ళు. బాగా పండించేవాళ్ళనమాట. ఇంకా టమోటో నాటినప్పటి నుండి టమోటో వచ్చే వరకు చాలా కష్టపడ్డాడు. అసలు టయానికి కూడా తినేవాళ్ళు కాదు. అసలు ఎండ, గాలి అనేది లేకుండా చాలా బాగా పండించారు. ఇంకా టయానికి కూడా అన్నం తీసుకొస్తే మళ్ళీ తింటాంలేమ్మా ఎండొచ్చేస్తుంది అనేసి కొంతసేపు కూడా ఉండేవాళ్ళు కాదు. చాలా కష్టపడేవాళ్ళనమాట టమోటో తోటలో. సో, చాలా చేశారు. పంట అయితే చాలా హ్యాపీగా అనిపించింది. రేట్లు కూడా బాగానే ఉన్నాయి కదా! ప్రతి రైతు వచ్చేసి ఎంతో కష్టపడతారు. వాళ్ళు 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 ఎక్కువ అమౌంట్ రాకపోయినా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడిన వచ్చి పంట బాగొస్తే చాలా ఆనందిస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకైతే మా తోట వచ్చేసి ఒక ఎకరాకి మా నాన్న అయితే నాటారు. ఇంకా మా నాన్నకి హెల్ప్ చేద్దామనేసి నేనైతే వచ్చేసాను. అందుకనేసి టమోటాలు అయితే కోస్తున్నాము. కరివేపాకు కూడా నాటాము. ఒక సైడ్ మామిడి చెట్టు ఉంది. ఈ సైడు ఆ సైడ్ వచ్చేసి టమోటాలు అనమాట. మామిడి చెట్టు కింద అయితే వేస్తున్నాము టమోటాలు అయితే. నేను మోస్తూ ఉన్నాను టమోటాలు అయితే. ఇంకా పని వాళ్ళు కూడా ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా త్వరగా కోస్తున్నారు టమోటాలు. ఎందుకంటే మార్నింగ్ వర్షం వచ్చేలాగా ఉంది. మా భవిష్య అయితే కూర్చొని ఉంది. టమోటాలు అయితే వేస్తూ ఉంది బాక్స్కి అయితే. నేనైతే బాక్సులు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను మామిడి చెట్టు కింద. ఎందుకంటే ఒకవేళ ఎండొస్తే ఎండిపోతాయి కదా అనేసి. అబ్బా! చాలా వచ్చాయి టమోటాలు మాత్రము. కాస్ట్ అయితే మా సైడ్ వచ్చేసి 400 అంట. మార్కెట్లో అయితే 400. ఇది ఫస్ట్ కోత అనమాట. ఇప్పుడే వేస్తుండేది. మా భవిష్యత్తు చూడండి అల్లరి ఇంత అంతా కాదు. టమోటాలు అయితే కోస్తూ ఉంది. మా భవిష్యకి ఇప్పుడైతే ఏజ్ అయితే 1.5 ఇయర్ అనమాట. అప్పుడే మేము చేసే పనులన్నీ చేస్తుంది. ఇంకా మనం కూడా పిల్లలకి యాక్టివ్గా ఉండాలంటే మనం చేసే పనులతో వాళ్ళకైతే వాళ్ళు చేసే పనులు ప్రోత్సహించాలి కదా అనేసి మా భవిష్యం కూడా టమోటాలు కోయి భవిష్య అని చెప్పాను. కాసేపు ఎంత ముద్దుగా కోస్తుందో అసలైతే టమోటాలు అయితే ఎంత రెడ్గా ఉన్నాయో టమోటాలు కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేచర్ కూడా చాలా బాగుంది. ఇంకా టైం అయిపోతుంది అనేసి త్వరగా టమోటాలు కోసి తీసుకుని వెళ్ళి మామిడి చెట్టు కింద వేస్తున్నాము. మా భవిష్య అయితే టమోటాలు కోసి బాక్స్లో అయితే వేస్తూ ఉంది. చాలరా భవిష్య, వద్దు చాలరా మనం మేము కోస్తామంటే అస్సలు ఉండడం లేదు. అంతే కదా పిల్లలు, వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి. ఇంకైతే మా చుట్టూ పొలాలు చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయో టమోటో నాటాము. చుట్టూ పొలాలు ఇంకా అక్కడే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. టమోటాలు కోసుకొచ్చి మామిడి చెట్టు కిందకి అయితే పెట్టినాము. మా తమ్ముడు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయి టమోటాలు, చాలా బాగున్నాయి కదా. మా తమ్ముడు అయితే బాక్సులకి వేస్తున్నాడు మార్కెట్ తీసుకుని వెళ్ళేకి. మీ సైడ్ ఎంత ఉందో